కార్తీక్ చెప్పు. నన్ను ఒక డిస్టర్బ్ చేస్తున్నాడు. కొంచెం అందంగా ఉంటావు. ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. లైట్ తీసుకో. ఐ వాంట్ టు కిస్ యూ అని అన్నాడు. ఇద్దరం రెగ్యులర్ గా చాట్ చేసుకుంటాం. ఆ చనువుతోనే అలా మెసేజ్ చేశాను. చాట్ చేసుకుంటున్నారా? అవునన్నా. ఫోన్ ఇరా, లాగ్ ఓపెన్ చేయరా. ఈ స్క్రీన్ షాట్స్ అని నాకు పంపిరా. సారీరా. వాడు డిస్టర్బ్ చేస్తున్నాడా, నువ్వు చేయించుకుంటున్నావా? ఛీ, నేనెందుకు అలా చేస్తాను? నువ్వే చూసావు కదా వాడెలా చాట్ చేశాడు. అవునా? అంతా ఏంటే? వాడు హాయ్ అంటే హాయ్ అని మెసేజ్ పెట్టావు. ఏం చేస్తున్నావో డీటెయిల్డ్ గా చెప్తున్నావు. మరి అలాంటో డిస్టర్బ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారే? వాడు డిస్టర్బ్ చేయడం నీకు నచ్చుతుంది, నీకు నచ్చడం వాడికి నచ్చుతుంది. లేదు కార్తీక్, నేను ఏ తప్పు చెయ్యలేదు కార్తీక్. నువ్వే తప్పు చెయ్యవు బృందా. ఎప్పుడూ ఆ తప్పులన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. మ్యాటర్ నాకు తెలిసిపోయి ఎక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోద్దని చెప్పి వాడి మీద బ్లేమ్ అంతా తోసేసి నువ్వు మంచిదని అయిపోదామని ప్లాన్ వేసావు. అది కాదు. పొద్దున్న లేవగానే ఒక అబ్బాయి ఈఎంఐలని, రెస్పాన్సిబిలిటీస్ అని, అమ్మా నాన్న రెస్పాన్సిబిలిటీస్ అని, మెడికల్ బిల్స్ అని, ఆఫీస్లో మేనేజర్తో నట్లు కాస్తూ సచ్చి బతుకుతున్న టైంలో వాడికి దొరికిన ఇంత స్పేస్ లో ప్రేమించే అమ్మాయితో ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటాడు. కానీ మీ అమ్మాయిలు అది కాదు. నువ్వు వెళ్ళిపో. నేను చెప్పేది